అరే ఏంట్రా ఇది? ఫోటో కానీ ఒక ఆడియో మెసేజ్ కానీ వస్తుంది. రీతు సార్ నీకేం కావాలి చెప్పు. ఫ్రీగా వస్తే రెండు కావాలి సార్. ఆడియో మెసేజ్. ఆడియో మెసేజ్. ఓకే బిగ్ బాస్, ప్లే ద ఆడియో మెసేజ్. హలో అమ్ములు, అదే బిగ్ బాస్ లో కూడా నువ్వు గట్టిగా నిలబడి నీ గేమ్ నీ కోసమే ఆడుకోనానా, ఎవరి కోసమో కాదు నువ్వు వెళ్ళింది. దేని గురించి అంటున్నానో కొంచెం అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. ఇప్పటికైనా అర్థమైందిరా బాలు, గుండె బండరాయి చేసుకో. ఆమె ఏమంటున్నారో నీకు డెఫినెట్ నీకు అర్థం ఏంటిది. అర్థమైందా? ఏమైందిరా? మీ అందరికి సంబంధించిన ప్రశ్నలు వచ్చాయి. చాలా జెన్యూన్ గా మీరు ఆన్సర్ చేయాలి. ఓకే సార్. అడగండి. ప్రతి చిన్న ప్రాబ్లం కి ఏడుస్తారు ఎందుకు? ఇది మీ స్ట్రాటజీయా? అది నా బలహీనత. మీరు మీ గేమ్ కన్నా డిమాన్ పవన్ కోసం ఎక్కువ ఆడుతున్నారు అని మాకు అనిపిస్తుంది. అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఇక్కడికే వస్తారేరా బాబు. నా గేమ్ నేను ఆడుతున్నాను, కానీ పవన్ తో ఐ హావ్ ఎన్ అఫెక్షన్, ఐ హావ్ ఎ ఫ్రెండ్లీ బాండ్ అంతే. అతను ఎవరనుకుంటున్నారా? ఎవరు? మై ఫ్రెండ్, లివింగ్ లెజెండ్. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. సడన్ గా ఉరుములా మెరుస్తావు, ఇలా అనుకునే లోపే మబ్బుల్లో కనపడకుండా పోతావు. అదే మ్యాజిక్. గేమ్ విషయం కానీ టాస్క్ విషయం కానీ నా ఎఫర్ట్ నేను పెడుతున్నాను సార్, నేను ఇంకా పెడతాను సార్. నేను దట్స్ వాట్ ఐ వాంట్. 81%. సుమాన్ నువ్వు జెన్యున్ 81% అనుకుంటున్నారు. మీ నాయన నమ్ముతున్నాడయ్యా. నాకు నమ్మకం ఉంది నాన్న. ప్రతి సీజన్ నుంచి ఒకరి డైలాగ్స్ ఒకరి యాక్షన్స్ కాపీ కొడుతున్నారు. బట్ ఏదో ఒకటి చేస్తున్నాం బాబు, మీకెందుకు సిగ్గు లేదు? లెక్చరరే గైడ్ చూసి కాపీ కొడితే స్టూడెంట్స్ ఇంకా దేంట్లో చూసి కొడతారు? ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తారు, నెక్స్ట్ మూమెంట్ నేను ఆ ఇంటెన్షన్ తో ఆడలేదు అని సారీ చెప్తారు. సారీ సార్, మా పీటీఏ క్షమించండి. ఈ పదాలు మాత్రం బాగా తెలుసు, ఉద్యోగం చేయడం మాత్రం తెలియదు. అంటే ఇంతకుముందు సీజన్స్ చూసింది కరెక్టే సార్, నేను అన్ని ఫాలో అప్ అయినా నా ఇండివిజువల్ పర్సనాలిటీ ఇంతే సార్. నేను నమ్మను. 74% ఆడియన్స్ నువ్వు జెన్యున్ అని అనుకోవట్లేదు. నేను నమ్మనురా. నాన్నగారు మీరు అలా అంటాం భావ్యం కాదు. ఎప్పుడు అమ్మాయిల చుట్టూ కనిపిస్తున్నారు, మీ గేమ్ ఎప్పుడు ఆడతారు? ఎందుకు సార్ అడిగి టైం వేస్ట్ చేసుకుంటారు? బేసిక్ గా వీళ్ళ అమ్మాయిలతో ఉంటున్నట్టు వీళ్ళు నా ఫ్రెండ్స్, ఈ జనరేషన్ వాళ్ళు కాబట్టి సో ఎక్కువ వెళ్తాను, ఎక్కువ మింగిల్ అవుతుంటాను. అంతమించి ఏం లేదు. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. కంటెంట్ కోసం మీరు రియల్ ఫేస్ ఎందుకు చూపించడం లేదు? నా నిజ రూపం తెలిసిన వాడు నేను తప్ప, నన్ను సృష్టించిన వాడు ఒక్కడే ఉండాలి. అని యుద్ధమే అనివార్యమైనప్పుడు మాత్రం ప్రత్యర్థి ఎవరైనా సరే ఆ యుద్ధాన్ని గట్టిగా ఇస్తాను. 100% నేనే ఎదుర్కొంటాను సార్. డైలాగులు చెప్పడం కాదు రాయ్, చెప్పిన దాని మీద నిలబడాలి, నిలబడి చూపించాలి. చూపిస్తా. మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళాలంటే ఈ హౌస్ లో ఉన్న ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏంటో వాళ్ళకి తెలియాలి. ఇది నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. రితు ఉంది, రితు ఇంకా కళ్యాణ్ చాలా క్లోజ్ అయిపోయారు, ఏదో బాండ్ ఉందని నేను అనుకున్నాను. ఐ డిడ్ ఏ మిస్టేక్. అనుకునే లోపు పవన్ క్లోజ్ అయ్యే గ్యాప్ లో కళ్యాణ్ తనుజ క్లోజ్ అవుదాం అనుకున్నాడు. ఎప్పుడు ఇంతే, ఏం వచ్చినా ఆపుకోలేడు. కానీ మళ్ళీ అదేంటి తనుజ అంత స్కోప్ ఇవ్వలేదేమో, సో మళ్ళీ కళ్యాణ్ రితు దగ్గరికే వచ్చాడు. మీరు ఇప్పుడు చూస్తుంది హమ్ సాత్ సాత్ హై. క్లారిటీ వచ్చిందా సార్? క్లారిటీ అన్న బొద్ద, కళ్ళు తిరుగుతున్నాయి ఇక్కడ. ఇప్పుడు డాన్స్ చేయాల్సిన ఫామ్ ఇస్ మంకీ డాన్స్. ఇవే ఆటలు బాబు. నీ కంఫర్ట్ గానే ఉందిగా? ఎవరు బాగా డాన్స్ చేశారు మంకీ డాన్స్? రాము బాగా చేశాడు సార్. ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సింది నాగిన్ డాన్స్. ఈనాడు కాదు పూనాడు. చూడండి. ఎవరు బాగా చేశారు? నాకు అందరికంటే బాగా సుమన్ చేశాడు అనిపించింది. సుమన్ చేశాడా? నువ్వు ఎంత బాగా చేసావు. ఆ లెటర్ మా ముందు చదివి వినిపించు. నాకు
తోచింది రాశాను. మీకు అర్థమైంది చదువుకుని, అనిపించింది చెప్పండి. ప్రియమైన బుజ్జి కన్నకి చిన్న కన్న రాయునది. అండ్ డైనమిక్ చార్మింగ్ హీరో ఆఫ్ అవర్ కాలనీ. ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. నీవు బరువు చాలా తగ్గావు, ఇంకా స్మార్ట్ గా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నావు. మరి 6 o'clock జాగింగ్, 7 o'clock జిమ్, 8 o'clock యోగా. మా గురువు గారు 6 pack కోసం ట్రైన్ కదా. ఇంకా చాలే ఆపరా. ఊరుకోండి గురుగారు. లవ్ యూ సో మచ్. ఇట్లు నీ పొట్టి. బిగినింగ్ లో కన్నా ఉంది, తర్వాత పొట్టి అని అయింది. పవన్, శ్రీదా చెప్పింది రీతు మిమ్మల్ని కంటెంట్ కోసం యూజ్ చేస్తున్నారు అని. అప్పుడు అపోజ్ చేయకుండా నేను కూడా అందుకే మాట్లాడుతున్నా అని ఎందుకన్నారు? ఇప్పుడు చూడు వాడికి టెన్షన్. నువ్వు మామూలోడివి కాదు భయ్యా. అండ్ ఆబ్వియస్లీ ఆ ఎఫెక్షన్ బాండ్ అయితే ఉంది, అది ఫేక్ గా కంటెంట్ కోసం అయితే వచ్చింది కాదు. ఇవన్నీ గాలివాన్లో గట్టు మీద కూర్చొని మరణాలు తింటుంటారు చూడు, ఆ చిన్నపిల్లలు చెప్పరా, వాళ్ళు వింటారు. ఆడియన్స్ ఎక్కువగా నమ్మిన హౌస్ మేట్ ని ఇప్పుడు మేము సత్కరించుకోబోతున్నాము. ఆహా, చాలా బాగుందండి. గోల్డా? రోల్డ్ గోల్డ్ అండి. ఆహా, అయినా బానే ఉంది. ఎంత? గంటకి 20. ఏంటి రెంట్కి తెచ్చారా? అవునండి, సన్మానం అయిపోగానే ఇచ్చేయాలి. ఆహా, తొందరగా పెట్టండి. చిటికలే రేపు ఉన్నాయమంటున్నారు సార్, బాగున్నానంటే ఇలా కృష్ణుడులా ఉన్నాడు సార్. కృష్ణుడు లాగున్నాడా మీ అబ్బాయి? ఈ కృష్ణుడి గెటప్ లో నేను ఎలా ఉన్నాను? నీ కృష్ణుడిలా ఉన్నా. బాగుంది, శుభ్రంగా టైం నా గురించి ఎక్కువ ఆలోచించు, శుభ్రంగా ఉండు. ఇంద్రా ఏడుస్తున్నారా నువ్వు? ఇటు తిరుగు, ఏడవకు. అంటే ఫాదర్ కి రీసెంట్లీ సర్జరీ అయింది సార్. అలాంటి పరిస్థితిలో కూడా నీకోసం వాయిస్ నోట్ పంపించారు. అన్ని నేను బాధపడద్దు నాన్న, తిరిగి లేచి పరిగెట్టు. నాన్న నేనున్నాను, చూసుకుందాం. సార్ మీకు తెలుసా, సిద్ధు గారు వచ్చేసి మీకోసమే తెచ్చాను కాఫీ, యూ కెన్ డ్రింక్ అన్నా కూడా నేను ముట్టుకోలేదు తెలుసా. నిజమేనా? ఏరా పిత్తేసావా? ఏది కడుపులో దాచుకోవే. సిద్ధు ఇటువంటి పనులు చేస్తాడని ఎప్పుడు అనుకోలేదు. నువ్వు నీకు దండం పెడతాని, నువ్వు ఎంత తక్కువ పాసిబుల్ అంతనే మాట్లాడదు. ఎందుకంటే నాకు ఒక రకమైన టిపికల్ యాంగ్జైటీ వస్తుంది. నాకు పవన్ అది కూడా సెకండ్ టైం యాజ్ అ కెప్టెన్. ఏ మాట కా మాట చెప్పుకోవాలి. ఈ స్కిల్ గేమ్స్ లో మన కొట్టేవాడు ఓల్ ఇండియాలోనే లేడరా. రితు, ఇది లక్ హార్డ్ వర్క్? హార్డ్ వర్క్ సార్, పక్కన లక్, పక్కన లక్. ఈ సినిమాలో పెద్ద కామెడీ డైలాగ్ ఇదే. ఎవరి వైపు ఆగి గాండ్రిస్తుందో వాళ్ళు సేఫ్. కళ్యాణ్, యు ఆర్ సేఫ్. ప్రియా యు ఆర్ ఎలిమినేటెడ్. జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేయమంటారా? ఎందుకు? వైజాగ్ వెళ్ళే బస్సులు ఉంటాయని. ఊరుకోరా, నేర్చుకోరా, వదిలిపెట్టరా రే, వదిలిపెట్టరా. ప్రియా, అనుకున్నావా? అనుకోలేదు, ఉంటా అనుకున్నాను సార్. ఏంటాది గారు ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారు. బాయ్, టేక్ కేర్. బాయ్ బంగారు. రండి, జరగమ్మా, జరగా, కూర్చోండి, ఏం పర్వాలేదు, అంతా మన మంచిగా.